కేరళ రాష్ట్రం తన పేరును అధికారికంగా కేరళంగా మార్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపగా కేంద్ర బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాంతీయ భాష గౌరవం, సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర అసెంబ్లీ ఈ పేరు మార్పుపై ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మలయాళ భాషలో రాష్ట్రాన్ని సాంప్రదాయంగా కేరళం అని పిలుస్తుండటంతో అధికారికంగానూ అదే పేరును ఉపయోగించాలని అభిప్రాయం సభ్యులు వ్యక్తం చేశారు. స్వతంత్ర సమర కాలం నుంచే ఈ పేరుకు ఉన్న ప్రాధాన్యతను ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ పేరు మార్పు కేవలం పదబద్ధ మార్పు మాత్రమే కాకుండా మలయాళ సంస్కృతి, ప్రాంతీయ గౌరవాన్ని ప్రతిబింబించే చర్యగా భావిస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలపడంతో భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అన్ని అధికార పత్రాలు, కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్లు, విద్యా పాఠ్య పుస్తకాలు, మ్యాప్లలో ఈ పేరు మార్పు అమల్లోకి వస్తుంది. అదనంగా 8వ షెడ్యూల్లో ఉన్న భాషల్లోనూ కొత్త పేరు ప్రతిఫలించనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయడం ద్వారా ప్రజల్లో అనుబంధాన్ని పెంచుకోవాలనే వ్యూహంగా ప్రతిపాదనను విశ్లేషిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని ఈ ఎన్నికల ముందు తీసుకొచ్చిన భావోద్వేగ నిర్ణయంగా విమర్శించే అవకాశం ఉంది.